అది ఫస్ట్ స్టేజ్. కానీ క్లియరెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎగ్జిక్యూషన్. అప్పుడు మళ్ళీ నెగెటివ్ మైండ్స్ ఏమనుకుంటారు, ఎప్పటికైనా 190 కిలోమీటర్స్ ఓ 10 ఏళ్ళు అవుతుందేమో, ఈ లోపల గవర్నమెంట్ చేంజ్ అయ్యి పవర్ వేరే పార్టీ వస్తే ఔటర్ రింగ్ రోడ్ గతి ఏంటి, ఇట్లా పీపుల్ ఎందుకంటే చాలా నెగెటివ్స్ చూశారు ఈ మధ్య లాస్ట్ 10 ఇయర్స్లో నెగెటివ్స్ చూశారు కాబట్టి వాళ్ళకి ఆ మైండ్లో ఉంటారు. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. బట్ ఆ ఔటర్ రింగ్ రోడ్కి గ్రేట్నెస్ ఏంటంటే ఫస్ట్లో గవర్నమెంట్ ఏమంటున్నారు 3 ఫేజుల్లో చేస్తారు. కంచికచర్ల టు అమరావతి ఈజ్ ద ఫస్ట్ ఫేజు, కంచికచర్ల టు ఉయ్యూరు ఈజ్ ద సెకండ్ ఫేజ్, ఉయ్యూరు టు బ్యాక్ టు వయా గన్నవరం ఎయిర్పోర్ట్ బ్యాక్ టు కంచికచర్ల థర్డ్ లెగ్ అనుకున్నారు. కానీ అది 3 ఫేజుల కింద చేస్తే మళ్ళీ డిలే అవుతుందనే అనుమానంతో సీఎం గారు ఇనిషియేటివ్ తీసుకుని ఏం చేశారంటే 11 ప్యాకేజెస్ కింద ఈ 190 కిలోమీటర్ డివైడ్ చేశారు. అంటే వర్చువల్గా ఎవ్రీ 15 కిలోమీటర్స్ 1 ఆపరేటర్ విల్ కన్స్ట్రక్ట్ అన్నప్పుడు 11-12 మంది కలిపి 15 కిలోమీటర్లు ఈచ్ పర్సన్ ఈ టేకింగ్ ఈజ్ ఎ వెరీ ఈజీ అఫైర్. సో దాంతో ఏమవుతుంది 4 సంవత్సరాల్లో మీకు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.